అనంతపురం జిల్లా సెట్టూరు మండలం ఐదకల్లు గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రజలు పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపిస్తూ టపాసులు కాలుస్తూ రోడ్ షో నడుమ స్వాగతం పలికారు. ప్రచారంలో సురేంద్రబాబు గ్రామ ప్రజలకు అభివాదం చేస్తూ సూపర్ 6 పథకాలను ఇంటింటికి తిరుగుతూ వివరించారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. అఖండ మెజారిటీతో సైకిల్ను అసెంబ్లీకి పంపాలని ప్రజలను మద్దతు కోరారు. ఈరోజు ఇక్కడికి ఐదకల్లు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఓట్లు అడగడానికి వస్తే వాళ్ళు మమ్మల్ని వాళ్ళే ఎదురు వచ్చి మేము మీకు మద్దతు ఇస్తున్నామని ఊరు గ్రామం అంతా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపడం జరిగింది. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం, మాకు అభివృద్ధి కావాలి, మేము మీలో ఒకరుగా ఉంటామని చెప్పి చాలామంది ప్రజలు, మహిళలు, ముఖ్యంగా మహిళలు వచ్చి హారతులు ఇచ్చి వాళ్ళు ఈరోజు స్వాగతం పలకడం జరిగింది. అవన్నీ కూడా నిజమవుతాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏదైతే మీరు ఆశిస్తున్నారో కూడా అవన్నీ నిజమవుతాయి రాబో కాలంలో. ఎందుకంటే మనం చాలా వరకు రైతులకు కావాల్సిన ఏ ఒక్కటి కూడా ఇప్పుడున్న గవర్నమెంట్లో మనం అందుకోలేకపోయాం. రాబోయే కాలంలో రకరకాలుగా డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే తుంపర సేద్యం కావచ్చు, లేకపోతే వాళ్ళకి పనిముట్లు కావచ్చు, బీసీలకు కావాల్సినవి, ఎస్సీ ఎస్టీలకు కావాల్సినవి 27 పథకాలు రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడమో ఆపేయడమో ఏదో ఒకటి జరిగినాయి. అవన్నీ కూడా మళ్ళీ వస్తే చాలామంది యువతకు కూడా ఉపాధి వస్తుంది, చాలామంది కూడా బాగుంటారు. ఇక్కడ ఉన్నంత మంది యువత చదువుకున్న పిల్లలు నేను పక్క నియోజకవర్గంలో ఎక్కడా చూడలేదు. ఎందుకంటే చాలామంది చాలా డిసిప్లైన్డ్గా కూడా చదువుకున్నారు, వాళ్ళు కూడా చాలా డిసిప్లైన్గా ఉంటున్నారు. యువత కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటి, మేము ఈసారి ఎటువంటి బస్సులో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఎన్నుకోవాలనే దాని మీద ఉన్నారు. అలాగే నన్ను కూడా చాలా ఆదరిస్తున్నారు. ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడ ఈ నియోజకవర్గం ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళ అభిమానాన్ని ఎప్పుడు కూడా నిలుపుకుంటారని, వీళ్ళకి కావాల్సిన ముఖ్యంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అడిగేది ఒకటే, భైరవానితిప్ప చెరువులకి నీళ్ళు ఎప్పుడు వస్తాయి. అలాగే ఆ చెరువులు అన్నిటికి కూడా 2.5 సంవత్సరాల లోపల భైరవానికి సంబంధించి 114 చెరువులు నీళ్ళు కావడం జరుగుతుంది. ఈ విషయం మీకు చాలా స్పష్టంగా ఇంతకుముందు కూడా తెలియజేశాను. అలాగే రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ కూడా చాలా ఉన్నాయి చేసుకోవాల్సిన, అవి కూడా ఎంత త్వరగా పూర్తి అయితే అంత త్వరగా కూడా చేస్తాము. అలాగే ఈ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి చెరువుకు లేదు కాబట్టి ఇక్కడే ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్న ఈరప్ప కుంట ఏదైతే ఉందో ఆ చెరువుకు నీళ్లు తీసుకొచ్చి ఆ చెరువు ద్వారా ఉన్న రైతులకు అందరూ కూడా అందించేదానికి ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా రైతు మీద ఆధారపడ్డారు, సేద్యం మీద ఇక్కడ ఆధారపడ్డారు కాబట్టి ఇది వాళ్ళకి చాలా అత్యవసరం. ఈ పని మాత్రం ఎంత కష్టమైనా కూడా చేసి నేను ఈ గ్రామం ప్రజల మనసులో